వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలోని ఎసెన్షియా ఫార్మాలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందారు. దాదాపు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు నెల్లూరు జిల్లా పంటపాలెం పామాయిల్ ఫ్యాక్టరీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రెండు ఘటనలతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లో స్టీల్ ఫ్యాక్టరీలోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. 24 గంటల్లో 3 పరిశ్రమలు అగ్ని ప్రమాదాలు జరగడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అసలు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అధికారులు సేఫ్టీ మెజర్మెంట్స్ తనిఖీ చేస్తున్నారా? ప్రమాదాలకు కారణాలేంటి? సెజల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇదే అంశాన్ని గురించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటు పక్క అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని గురించే రాష్ట్రం మొత్తం భయభ్రాంతులు గురవుతూ ఉంటే ఇటు పక్క కర్నూలు, ఇటు పక్క నెల్లూరు జిల్లాలో కూడా ఇదే రోజు అగ్ని ప్రమాదాలు సంభవించినాయి. అసలు ఈ అగ్ని ప్రమాదాలు జరగడానికి గల కారణాల గురించి ఇవాళ మీడియాలో చర్చిద్దాం. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు చెవుల కృష్ణాంజనేయులు గారు, విశ్లేషకులు. అదేవిధంగా పైడిరాజు గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. కృష్ణాంజనేయులు గారు నమస్తే. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. అసలు ఈ ఎసెన్షియా సంబంధించి ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే ఇది యాజమాన్య నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే అధికారుల పర్యవేక్షణ లోపం అనుకోవాలా? అసలు భద్రతా ప్రమాణాలు పట్టవా అంటే ఏమంటారు? ఇప్పుడు ఎసెన్షియా ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదము, గతంలో వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, నిన్న జరిగినటువంటి ప్రమాదంలో దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే 17 మంది చనిపోయారు అనేటువంటిది, 18 మంది చనిపోయారు అనేటువంటిది ఇంకొకళ్ళ వివరాలు తెలియలేదు అని అంటున్నారు. ఒక 35 మంది తీవ్ర గాయాలు, ఇంకా కొంతమందికి స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. అంటే సుమారుగా 50 మంది పైగా కొంతమంది మృతి చెందినటువంటి వాళ్ళు క్షతగాత్రులకు సంబంధించినటువంటి చాలా విషాదకరమైనటువంటి ఘటన. అయితే దీనికి ఏంటి ప్రమాదానికి కారణం అనేటువంటి విషయం మీద ఆల్రెడీ ఫ్యాక్టరీస్ విభాగం ప్రాథమికంగా ఒక నివేదిక ఇచ్చింది ఆల్రెడీ. ఇప్పటి వరకు రియాక్టర్ పేలటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అందరూ అనుకున్నప్పటికీ కూడా వాస్తవంగా జరిగినటువంటిది ఏంటంటే యాజ్ పర్ ఫ్యాక్టరీస్ రిపోర్టు, ఇది ప్రైమరీ రిపోర్టే, ఈ రియాక్టర్ లో తయారైనటువంటి మిథైల్ టెట్ అదే విధంగా బ్యూటైల్ ఈథర్ మిశ్రమాన్ని స్టోరేజ్ ట్యాంక్ లోకి మార్చేయటం క్రమంలో జరిగినటువంటి ఈ మిశ్రమం లీక్ అవటం వల్ల జరిగినటువంటి ప్రమాదం. ఇది గాల్లో కలిసిన తర్వాత అది మంటలుగా మారటం, ఆ వేడికి రియాక్టర్ పేలటం అనేటువంటి అంశం. ఇక్కడ రియాక్టర్ పేలటం అనేటువంటిది ఒక్కటైతే ప్రమాదానికి క్షతగాత్రులు అదే విధంగా మృతులు పెరగటానికి కారణం ఏంటంటే పైన ఉన్నటువంటి సీలింగ్ అది కుప్పకూలటం. రెండోది క్లోజ్డ్ డోర్స్ లో ఈ విధమైనటువంటి ఈ మిశ్రమం అనేటువంటిది లీక్ అవ్వటం అనేటువంటి దాని వల్ల ఎక్కువ మంటలు వ్యాపించాయి. పైన స్లాబ్ కూలింది, గోడ కూలింది, దాని కింద పడి చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది ప్రమాద తీవ్రతకు. రెండో అంశం ఏంటంటే అసలు దీనికి బాధ్యులు ఎవరు, ఎందుకు ఇలా ఘటనలు జరుగుతున్నాయి? ఈ రోజున ఎసెన్షియా ఫార్మా, అంతకు ముందు ఎల్జీ పాలిమర్స్, ఇంకా కొన్ని ఘటనలు విశాఖపట్నం కేంద్రంగా పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం చుట్టూ అక్కడే ఎక్కువ ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే సేఫ్టీకి సంబంధించినటువంటి ఆడిట్ అనేటువంటిది సరిగ్గా జరుగుతుందా లేదా అనేటువంటిది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఈ ఏదైతే పరిశ్రమలకు సంబంధించి అది ఫార్మా కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, కార్మికులు పనిచేసేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా హెల్త్ సేఫ్టీ మెజర్స్ అదే విధంగా ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ మెజర్స్, ఈ విషయంలో ఇంటర్నల్ చెకింగ్ ఉండాలి వాళ్ళకి, అదే విధంగా ఎక్స్టర్నల్ చెకింగ్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఈ విధమైనటువంటి ఇంటర్నల్ చెకింగ్ ఎలా ఉంది, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా ఇంటర్నల్ వాళ్ళు మెజర్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ప్రమాదం జరిగితే తీవ్రత లేకుండా ప్రాణాపాయం వరకు వెళ్లకుండా తక్కువ ప్రాణ నష్టంతో బయటపడేటువంటి విధంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ప్రతిదీ కూడా ఇదేంటి ఈ సంస్థ
ఎసెన్షియా ఫార్మా అన్నది మందులకు సంబంధించినటువంటి కొన్ని మందులను తయారు చేసేటువంటిది కొన్ని ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. మందులు తయారీకి సంబంధించినటువంటి అంశం ఏమిటి, రియాక్టర్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా. ఆ రియాక్టర్స్ లో వాటికి సంబంధించినటువంటి అవి బాయిల్ అవుతూ ఉంటే అవి వేడిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని సింపుల్ గా సామాన్యమైనటువంటి ప్రజల్లో అర్థం కావాలి అని అంటే మన ప్రెషర్ కుక్కర్ లాంటిదండి. మన ప్రెషర్ కుక్కర్ లాగా ఒకటి ఏదైనా సరే మనం దాంట్లో పూర్తి స్థాయిలో ఉడికిస్తూ ఉంటే, వేడి చేస్తూ ఉంటే ఒక సందర్భంలో అది ప్రెషర్ ని తట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు పేలిపోయేటానికి అవకాశం ఉంటుంది. రియాక్టర్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్స్టర్నల్ ప్రెషరా లేకపోతే ఇంటర్నల్ ప్రెషర్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అయితే అలాంటి ప్రెషర్ ని రిలీజ్ చేసేదానికి కూడా మెకానిజం ఉంటుంది ఎప్పటికప్పుడు. అదే విధంగా తీవ్రమైనటువంటి వేడైంది అనుకోండి, ఆ వేడిని తగ్గించేటువంటి కూల్ చేసేటువంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ మెజర్స్ ఉంటాయి. వీటిని ఎంత మేరకు అప్లై చేస్తున్నారు, అసలు ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్ని ఉంటాయండి. ఒక పరిశ్రమ అనుమతి తీసుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అన్ని ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ముందు మేము అమలు చేస్తామనేటువంటి విధంగానే ఉండదు. ఆ తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయటము, ఆ ఇంటర్నల్ గా హెల్త్ సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, ప్రాణాంతకమైనటువంటి ఘటనలు జరగకుండా నిరోధించేటువంటి విషయంలో కానివ్వండి, ఆయా సంస్థలు ఇంటర్నల్ గా చర్యలు తీసుకోకపోతే ఎక్స్టర్నల్ గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంబంధించినటువంటి వాళ్ళు తరచూ చెకింగ్ చేసి వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎస్ వీళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారు, ప్రమాదాలు జరగకుండా వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సర్టిఫికెట్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో ఎప్పుడు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎప్పుడు తనిఖీ చేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏమిటి, భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ తేలాల్సినటువంటి అంశం. దీంట్లో మొదటి దోష అయితే ఇది నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యము, ఎసెన్షియా ఫార్మా వాళ్ళది యాజమాన్యానికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం. దాంట్లో ఎటువంటి సత్యం లేదు. ఇది నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం, మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి పరిణామాలకు సంబంధించిన. ఇప్పుడు దీంట్లో మాత్రం ఇది ఒక హత్య కేసు కింద కేసు నమోదు చేసి వాళ్ళ మీద దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే విధంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ గిన జరిగితే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళను కూడా ఈ కమిటీలో వేసి ఇవి చేయటం ద్వారాగా ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ప్రభుత్వాలు కానీ ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చండి, ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేయటము, అప్పుడు వచ్చేసి ఇప్పుడు ముఖ్యమంత్రులు వస్తారు, మంత్రులు వస్తారు, అందరూ వస్తారు, చనిపోయినటువంటి వాళ్ళ ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉంటారు. ప్రతిపక్షం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ₹1 ఇవ్వమని అడుగుతున్నాడు ఒక్కొక్క కుటుంబానికి. ఇప్పుడు ప్రభుత్వం ఎంతో కొంత ప్రకటిస్తుంది, కొంత కంపెనీ భరిస్తుంది, కొంత ప్రభుత్వం భరిస్తుంది. ఓకే, చనిపోయినటువంటి కుటుంబాలను ఒక రకంగా ఆదుకోవటం అనేటువంటి అంశం ఓకే. మీరు చెప్పినట్టు ఈ రియాక్టర్ పెళ్ళటానికి ప్రధానంగా కారణంగా చూసుకుంటే కొన్ని ఇచ్చిన నివేదికలు చూసుకుంటే ఒక రియాక్టర్ నుంచి ఇంకొక రియాక్టర్లోకి స్పిరిట్ అనేది డంప్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆవిరి అనేది ప్రెజర్ ఎక్కువయ్యి ఫైర్ అయిందన్నట్టు ఒక నివేదిక ఇస్తా ఉన్నారు ఒక రియాక్టర్ నుంచి ఇంకో రియాక్టర్కి ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు. కాకపోతే ఒక రియాక్టర్ నుంచి ఇంకో రియాక్టర్కి ఏదైతే స్పిరిట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఆవిరి ఏ మోతాదులో ఉన్నటువంటి సంబంధించిన ఇంజనీరింగ్ ఏమి ఉండదా, డైరెక్ట్గానే ఒక ఐడియా లేకుండా కలిపేస్తారా, ఎలా ఉండిద్ది ఆ టెక్నికల్గా? అయితే ఈ రియాక్టర్ నుంచి పంపించేటువంటి మెటీరియల్కి సంబంధించి టెక్నికల్గా తేలినటువంటి అంశం ఏంటంటే -32.7 డిగ్రీల దగ్గర కూడా, అంటే హీట్ గా ఉన్నప్పుడు కాదండి, -32.7 డిగ్రీస్ దగ్గర కూడా ఇది ఈ ఆవిరి వీటికి సంబంధించినటువంటి ఆవిరి రావటము, ఈ ఆవిరి వాయువులో కలిసి ఆ తర్వాత మంటలు చెలరేగటం అనేటువంటిది జరిగినటువంటి పరిణామం. ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని ఆల్రెడీ వాళ్ళకి తెలుసండి. తెలిసినప్పుడు దీనికి నివారణ ఉపాయం ఏమిటి అనేటువంటి దాని మీద మనం సపోజ్ ఆ పరిశ్రమల్లో ఉండేటువంటి దాంట్లో ఒక ప్రమాదం జరిగినప్పుడు దాన్ని వెంటనే నివారించుకునేటువంటి ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉంటాయి. వాటి లోపం వల్ల, అదే విధంగా వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసేటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల ఈ ప్రమాద తీవ్రత ఇంత ఎక్కువగా ఉండట్టుగా. అయితే జరిగినటువంటి ఈ లీక్ అయినటువంటి వాయువుకు సంబంధించినటువంటి విషయంలో ఈ సాల్వెంట్ లీక్ అవటం అనేటువంటిది క్లోజ్డ్ డోర్స్ లో జరిగిందండి. ఒక క్లోజ్డ్ డోర్స్ లో అంటే ఆ క్లోజ్డ్ డోర్స్ లో జరగటం వల్ల తొందరగా వ్యాపించటం, ఆ తర్వాత మంటలుగా మారటము, అదే విధంగా మొత్తము ఏది స్లాబ్ కూలటం అనేటువంటి, స్లాబ్ కూలటం
వల్ల అదే విధంగా గోడ కూలటం వల్ల ఈ రెండిటి వల్ల మృతుల సంఖ్య పెరిగినట్టుగా ప్రాథమికమైనటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశం. ఇది ఇలాంటి ఘటనలు అనేటువంటిది జరగకుండా ఆయా సంస్థలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కార్మికులకు సంబంధించినటువంటి హెల్త్ సేఫ్టీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, అదేవిధంగా యాక్సిడెంటల్ ప్రివెన్షన్ కి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటే ఇంత సీరియస్ గా పెద్ద ఘటనలు జరగడానికి అవకాశం ఉండదు. ఒకవేళ చిన్న చిన్న ఘటనలు జరిగినా గాయాలతో బయటపడేదానికి అవకాశాలు ఉండొచ్చు. కానీ వీళ్ళు ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ఈ ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉంది. ఇంతమంది చనిపోవటం అనేటువంటిది, ఇంకా ఒక 4-5 పరిస్థితి సీరియస్ గా ఉంది అని అంటున్నారు. వాళ్ళకి మరి కనీసంగా ఇప్పుడు అత్యవసరంగా మరి వైజాగ్ లో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే అత్యవసర వైద్య సేవలు అందించడం లేదు అని అంటే అవసరం అనుకుంటే ఏరోప్లేన్ ద్వారా అయినా సరే ముంబై ఇతర చోట్లకి ఎక్కడికైనా సరే హైదరాబాద్ గానీ తరలించి వాళ్ళ కుటుంబాలను కనీసం వాళ్ళ ప్రాణాలను కాపాడటం అవసరం అనేటువంటిది నా అభిప్రాయం. అవునవును, మాట్లాడదాం కృష్ణ. మీరు చెప్పినట్టుగానే పేలిన రియాక్టర్ పేలిన శబ్దం కంటే కూడా గోడ కూలటం వల్ల ఎక్కువ ప్రమాదం జరిగిందన్నట్టు కూడా నివేదికలు తెలుస్తోంది. దాని నుంచి మాట్లాడదామండి. ఇదే అంశం చర్చించడం మనతో జాయిన్ అయ్యారు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, నేను సిపిఎం కార్యదర్శి, జిల్లా కార్యదర్శి పైడిరాజు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తానండి. పైడిరాజు గారు, సహజంగా సిపిఎం పార్టీ స్టాండ్స్ ఇంతకుముందు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేతనాల విషయంలోనూ వాళ్ళకి జరిగేటువంటి కొన్ని అన్యాయాల విషయంలో పోరాడుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ఫైర్ యాక్సిడెంట్ల మీద పోరాడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఎలా అంటారు, అసలు ఏంది ప్రమాదానికి కారణం ఏమంటారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? అసలు అక్కడ ముఖ్యంగా కార్మికులతో మీ పార్టీ ఏం సంప్రదించింది? అక్కడ జరిగిన లోపం ఏమని చెప్పారు? ఇది చాలా అత్యంత దుర్ఘటన అండి. చాలా ప్రమాదకరమైంది. ఇది 1997 నుండి ఇప్పటి వరకు ఇదే ఫార్మాసిటీ కంపెనీలో 24 ప్రమాదాలు జరిగాయంటే అక్కడ రక్షణ చర్యలు ఈ రసాయనిక పరిశ్రమలు చేపట్టడంలో ఎంత వైఫల్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఏదో నిన్న జరిగిన ప్రమాదం అనే కాదు. ఈ ప్రమాదాల అన్నిట్లో నిన్న జరిగిన ప్రమాదం చాలా ఎక్కువ ప్రమాదం. 17 మంది మృతి వరకు ఎక్కడ జరగలేదు. అంతా సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్లనే అనేది స్పష్టం. ప్రాథమిక అంచనా కూడా అదే. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆంజనేయులు గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు చెక్ చేయడం అనేది మంది వాస్తవం. కానీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా సహాయ చర్యలు ఏదో తనిఖీలు చేసినట్టు చేయడం, తర్వాత విస్మరించడం అనేది ఇది జరుగుతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు. మెడికవర్ లో ఉన్నటువంటి క్షతగాత్రులు పరామర్శించారు. కింగ్ జార్జ్ హాస్పిటల్లో మార్చరీకి వచ్చి 12 మంది మృతదేహాల దగ్గరికి వచ్చి వారి బంధువులతో మాట్లాడారు. నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పింది ఒకటే, అయ్యా మీరు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గాని, జాయింట్ కలెక్టర్ గాని, ఎస్పీ గాని చాలా రెస్పాండ్ అయ్యారు. అక్కడ మృతదేహాలు పంపించడంలో, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో మంచి చర్యలు తీసుకున్నారు. అందుకు మీ గవర్నమెంట్ అనేది చాలా శక్తితో పనిచేసింది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఈ రసాయనిక పరిశ్రమలో మీరు సేఫ్టీ మెజర్మెంట్ మీద గురించి దృష్టి పెట్టి నివారణ చర్యలు తీసుకోకపోతే ఇంతకన్నా పెద్ద ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ఇది మీరు ఆలోచన చేయాలి. విశాఖ ఉక్కు కర్మాగారంలో కూడా ఒక్కొక్కటి బ్లాస్ట్ ఫర్నేసులన్నీ నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు జరిగితే విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలోనైతే ఇంకా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. మీరు అటువైపు దృష్టి పెట్టండి. ఈ వైఫల్యం మాత్రం యాజమాన్యం సరైన రక్షణ చర్యలు చేయకపోవడం వల్ల మాత్రమే జరిగింది. రక్షణ చర్యలు అనేవి నిరంతరం ఉండాలి, పర్యవేక్షణ నిరంతరం ఉండాలి. ప్రభుత్వం వీటి మీద, ఈ పరిశ్రమల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల్ని ప్రభుత్వం చెక్ చేసి ఈ నిబంధనలు పాటిస్తున్నారో లేదో యాజమాన్యానికి తగిన సూచనలు చేయాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది మా అభిప్రాయంగా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. అక్కడ మీ పార్టీ సంబంధించి ఎవరైనా కార్మికుల్ని కలవటం కానివ్వండి, గాయపడ్డటువంటి బాధితులను కలవటం కానీ ఏమైనా జరిగిందండి? అక్కడ విచారించారా ఏమన్నా? ఏమంటారు? మీ పార్టీకి సంబంధించి అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో, గాయపడ్డ వాళ్ళని సంప్రదించడం కానీ, అక్కడ ఏం జరిగింది అనేది కానీ సంప్రదించడం, వాళ్ళని పరామర్శించడం జరిగింది.
అందరూ ఈసారి పెద్ద అన్యాయం ఏంటంటే అందరూ ఇంజనీరింగ్ చదువుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు, వీళ్ళు పర్యవేక్షణ అధికారులు. ఇప్పుడు ఆ విస్ఫోటనం జరిగింది ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు, ఎంత ప్రమాదం కాకపోతే స్లాబ్ కూడా ఆ విస్ఫోటనానికి పగిలి ఎవరైతే ప్రమాదంలో మరణించినారో వాళ్ళకన్నా ఎక్కువ మంది 30 నుండి 50 మీటర్ల దూరం వెళ్ళి చల్లా చెదిరైన మృతదేహాలన్నీ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో. ఈ తీవ్రత అనేది ఎప్పుడు మనకి చెప్పి రాదండి. ప్రమాదం రసాయన పరిశ్రమలో యాజమాన్యం ఇటు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు చెక్ చేసినప్పుడు, వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్ హెచ్చరికలు చేసినప్పుడు మాత్రమే వీటిని నివారించగలుగుతాం. కాకిలు మాత్రం మొత్తం మీద 17 మంది చనిపోవడం అనేది దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఈ రోజు వారికి ₹1 మేము వాళ్ళని తేలేము, జరిగిన నష్టాన్ని మనం పోడ్చలేము, కానీ భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వ పరంగా ఏమేమి చర్యలు చేయాలో సీరియస్ గా తీసుకుంటాం, అందులో ఏం సందేహం లేదని చెప్పారు. ఆ రకమైనటువంటి చర్యలు చేపడితే ప్రజలు ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులో ఉంటాయి అనేది సిపిఐ అభిప్రాయం కూడా. ఏది ఏమైనా వీటి నివారణకి ప్రభుత్వమే తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఐ తరఫున మేము కోరుతున్నాం. ఓకేనండి. అవును, మీరు చెప్పినట్టుగానే ప్రమాదం ఎక్కువగా ఆ 7 అంతస్తుల బిల్డింగ్ సంబంధించినటువంటి గోడ కూడా దాదాపు ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తోంది. మాట్లాడదాం పైటరాజు గారు. సాత్విక గుప్తా గారు నమస్తే అండి. సాత్విక గారు, ప్రమాదానంగా ఏదైనా సరే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా, ఒక కాలేజీ కానీ, ఒక స్కూల్స్ కానీ, ఈ రోజుల్లో ఎక్కడ మహానగరాల్లో కట్టాలన్నప్పటికీ సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా ఈ ఫైర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలు తిరగటానికి కానీ, ఫైర్ యాక్సిడెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ఇప్పటిలో చాలా వరకు టెక్నికల్గా డెవలప్ అయింది, అందరు దాని గురించి బాగా రిలీజ్ అయ్యారు. కానీ ఇలాంటి సెజ్ విషయాల్లోకి వచ్చేటప్పటికి ఇంకా ప్రమాదం తీవ్రత ఉన్నటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఏరియాలు అవి. కానీ అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? అసలు ఫైర్ సేఫ్టీ సంబంధించి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి? దాని పర్మిషన్ ఇస్తుంటే ఏమంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి, నేను ఒక ఫైర్ సేఫ్టీ ఆఫీసర్నే కాదండి, నేను ఒక ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్. సో థింగ్ ఏంటంటే, మనం చూసుకున్నట్టు అవుతుంది, ఇప్పుడు ఏదైతే ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయ్యిందో ఇది ఫస్ట్ యాక్సిడెంట్ కాదు. మనం చూస్తే కోవిడ్ టైంలో గుర్తుందా, వైజాగ్ గ్యాస్ లీకేజ్ అయింది, అది ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. నేను అప్పటి నుంచి కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కంప్లీట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కి కానివ్వండి, మనం ఏవైతే ఇదేంటి సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం రివైవ్ చేయడమో, లేకపోతే మ్యాండేటరీ ఫైర్ అండ్ సేఫ్టీ ఆడిట్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కి మ్యాండేటరీ చేయాలి అని చెప్పేసి కూడా నేను దీని మీద చాలా గట్టి పోరాటమే చేస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే, రీసెంట్లీ నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎవరైతే వాళ్ళని కూడా కలవడం జరిగింది. దాని గురించి కూడా నేను మ్యాండేటరీ ఆడిట్ కానివ్వండి, లేకపోతే ఫైర్ అండ్ సేఫ్టీ కానీ ఖచ్చితంగా మ్యాండేటరీ చేద్దాము అంటే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, మనకు హజార్డస్ ఎంత హజార్డ్ ఉంటుంది అనే బేసిస్ పైన మనకు ఆడిట్ అనేది మ్యాండేటరీ జరుగుతుంది. నాట్ ఎవ్రీ ఇండస్ట్రీ ఇస్ నీడెడ్ అని ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి చెప్తానండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా నాట్ హజార్డ్ అని ఎలా మాట్లాడతారు, ఎందుకంటే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త, ఎటువంటి పారిశ్రామికవేత్త అయినా సరే మనం తీసుకున్నట్టు అయితే ఖచ్చితంగా మనకి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, బయాలజికల్ యాక్సిడెంట్స్ అవుతాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు ఎంత మంది అని చెప్పి రిస్క్ అసెస్మెంట్స్ అనేది చేస్తున్నారు అనేది మనం క్యాల్కులేట్ చేసుకొని ఉండాలి. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఎనీ ఇండస్ట్రీ యూ టేక్ మోర్ దెన్ 3 people ఉన్నప్పుడు వాళ్ళకి అది మ్యాండేటరీ, వాళ్ళకు సేఫ్టీ నార్మ్స్ అని చెప్పేసి రాసుకొని ఉన్నారా అంటే వాళ్ళ కంపెనీ, వాళ్ళ ఆర్గనైజేషన్ అనేది సేఫ్టీ నార్మ్, సేఫ్టీ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉండాలి. సో అది అసలు ఉందా లేదా? ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఎవరెవరో వచ్చి ముందర మాట్లాడుతున్నారు, కానీ ఒక సేఫ్టీ ఆఫీసర్ అనేది ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే, ఇప్పుడు మన ఇండియాలో నుంచి చాలా మంది బయట దేశాలకు వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, చదువుతున్నారు సేఫ్టీ ఫీల్డ్ లో. ఎందుకని ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఇప్పుడు ఇన్ని వందలాది ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ ఒక ఇండస్ట్రీలో కూడా ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉండరే. ఎక్కడికన్నా వెళ్దాం అనుకో, ఏదన్నా ఇండస్ట్రీకి వెళ్ళాం అనుకో, సేఫ్టీ ఆఫీసర్ ని కలవాలంటే పర్లేదండి, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడండి, లేదు పర్చేస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడండి, లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళే మొత్తం సేఫ్టీ చూస్తారు. వాళ్ళు ఎలాంటి సేఫ్టీ చూస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం తెలుసు అని సేఫ్టీ చూస్తారు.
మీరు సేఫ్టీ ఆఫీసర్ దాకా వెళ్ళారు. అంత పెద్ద సెజ్ కంపెనీలో అండి. Yes, నాకు అన్ని general కంపెనీల్లో practices ఉన్నాయి. సాత్విక్ గారు I'm an auditor. సాత్విక్ I'm గారు an auditor. మీరు చెప్పింది వాస్తవం. సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటే దాని తగ్గట్టు రూల్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ప్రతి కంపెనీకి అనేది ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరుగుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ మనకి యూత్ లో కూడా ఏంటంటే సేఫ్టీ ఫీల్డ్ లో చదువుకోవాలి అని ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. అండ్ ఆల్సో జాబ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎన్ని జాబ్స్ రావు ఇప్పుడు హాస్పిటల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి. ఇట్స్ మ్యాండేటరీ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎ సేఫ్టీ ఆఫీసర్. ఎందుకని మన దగ్గర ఉండరు? బయట దేశంకి ఇక్కడికి కంపేర్ చేస్తే ఐ డిడ్ మై ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఫ్రమ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. నేను బయట దేశంలో నేను చూస్తున్నట్టు అయితే ప్రతి ఒక్క బిల్డింగ్ కి కూడా మ్యాండేటరీ సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళంటూ బేసిక్ సేఫ్టీ అనేది చదువుకొని ఉంటారు. బట్ మన ఇండియాలో ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే, ఎటువంటి ఇదైనా సరే, మనకు అక్కడ అసలు ఏ మాత్రం కూడా కనీసం అవగాహన లేని మనుషులే ఉంటారు తప్ప చదువుకున్న వాళ్ళు ఒక్కరు ఉండరు దాని మీద. అండ్ మనం చూసుకున్నట్టు అయితే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఫైర్ యాక్ట్ అనేది ఏదైతే ఫామ్ అయిందో అది ఇంతకు ముందు భోపాల్ ఇన్సిడెంట్ అయినప్పుడు దాని ఫైర్ యాక్సిడెంట్ బేసిస్ పైనే మనకు ఇదేంటి ఫైర్ యాక్ట్ అనేది ఫామ్ అయింది. మరి అంత ఫామ్ అయినాక కూడా మరి దాని మీద ఎందుకంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అండ్ ఇంకొకటి నా అపీల్ ఉందండి. నేను సేఫ్ జోన్ తెలంగాణ అండ్ సేఫ్ జోన్ ఆంధ్రప్రదేశ్ అని నేను ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను ఫామ్ చేసుకున్నాను. ఆ ప్రోగ్రామ్ పైన నేను ఇదేంటి ఇక్కడ సైడ్ తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ సైడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ నేను అప్రోచ్ అవడం జరిగింది. అండ్ ఈ ఇన్సిడెంట్ బేసిస్ పైన అట్లీస్ట్ ఐ హోప్ నాకు అన్ని విధాల పర్మిషన్స్ వచ్చి యునో ఆ ప్రోగ్రామ్ ని అమలు చేయగలిగితే బాగుంటుంది అనేసి నేను చూస్తున్నాను. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఓన్లీ ఫైర్ సంబంధించినటువంటి వాటే కాకుండా అక్కడ ప్రధానంగా మొత్తం అంత సెజ్ అన్ని కంపెనీల్లో మరీ దారుణం ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో ఉంది కేవలం ఒక్క అంబులెన్స్ అంట. అంటే దాన్ని బట్టి ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో. ఒకటి చెప్తానండి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ బట్ ఆల్సో యునో స్టాఫ్ పైన కూడా బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రియాక్టర్సే కానివ్వండి, ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక్కొక్క different kind of mechanics ఉన్న products and services based machines ఉంటాయి. సో మనం బేసిక్ గా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ఏదైతే మిషన్ ఉందో ఈ మిషన్ ఎంత వరకు ఎలాంటి టైంలో పని చేయొచ్చు, ఎంత గ్యాప్ ఇవ్వాలి అంటే మిషన్ వాడినప్పటికీ నెక్స్ట్ వాడకానికి మధ్యలో ఎంత ఈక్వల్ ఇంటర్వెల్ అనేది ఇవ్వాలి అండ్ ఎంత ఆన్ ఆఫ్ ఉంచాలి, అందులో ఎలాంటి లిక్విడ్స్ పోస్తున్నాము, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నాము ఏంటి, దానికి తగ్గ మాన్యువల్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఏదన్నా యూజ్ చేస్తే ఇప్పుడు రియాక్టరే ఉంది, దానికి తగ్గ కంప్లీట్ మాన్యువల్ అనేది ఉండాలి. దాని మీద కంప్లీట్ అవగాహన ఉన్న మినిమం 4 to 5 ఎంప్లాయీస్ అనేది అక్కడ ఉండాలి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఇప్పుడు ఆ ఫార్మా ఇండస్ట్రీలో ఎంత మందికి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. అలాంటి మీరు చెప్పిన అన్ని ఆ రూల్స్ పాటిస్తే నిజంగా అలాంటి ఆడిటింగ్ జరుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఆ మిషనరీ సంబంధించినటువంటి దాని పరిస్థితి ఏంది, దాని ఎక్స్పైర్ డేట్ అవుతుందా, దాని ఎక్స్పైర్ మార్చాలా అనేది ఒక అవగాహన ఉన్నది. మాట్లాడదాం దాని గురించి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడదాం. అండి ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను ఏమనంటే ఇప్పుడు మనం చూసుకుంటే నాట్ ఓన్లీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అనే కాదండి, మెజారిటీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏవేవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది అవుతుందా లేదా ఫస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే అంటారు థర్డ్ పార్టీ ఆడిట్ అంటే మాకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. మీరు థర్డ్ పార్టీ ఆడిట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటి నేను చెప్తానండి, ఇన్ హౌస్ టీమ్ మీకు ఇన్ హౌస్ ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉండి లేకపోతే ఇన్ హౌస్ రిస్క్ అసెస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనుకోండి, ఇలాంటి ప్రాబ్లం రాదు. సో ఇన్ హౌస్ రిస్క్ అసెస్మెంట్స్ అనేది ఇప్పుడు రియాక్టర్ ఉంటే డెఫినెట్లీ ఇన్ హౌస్ రిస్క్ అసెస్మెంట్ ఉండాలి. నువ్వు ఆడిట్ చేయకు, నీకు థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తే డబ్బులు అవుతాయంటే థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేయకు, బట్ ఇన్ హౌస్ రికార్డ్ ఉందా, దాని మెయింటెనెన్స్ ఎలా ఏంటి మాట్లాడదాం. కంప్లీట్ రిపోర్ట్. ఇంకా చాలా టైం ఉంది దాని గురించి, ఇంకా సబ్జెక్ట్ మాట్లాడదాం మేడం గారు. కృష్ణాంజనేయులు గారు ఇదే స్టేజ్లో ఈ నెలలో కూడా ఇదే స్టేజ్లో ఇదే ఎసెన్షియాలో ఇదే నెలలో కూడా మొదట్లో కూడా కొంచెం యాక్సిడెంట్ అయింది. ఇంత భయంకరమైన యాక్సిడెంట్ అవ్వడం కొంత ఫైర్ యాక్సిడెంట్ అయింది. దాన్ని ఏదో అలా సద్గుమణి గారు పదే ఈ స్టేజ్లో యాక్సిడెంట్ అవ్వడం వల్ల
ఎందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు అలా దానికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగినప్పుడే రియాక్ట్ అవుతుంది, కానీ దానికి ఎందుకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనక ముందాడుతుందంటే దీనికి రాజకీయ కోణం ఏమైనా ఉందా? ఎలా ఆలోచించాలి? ఇప్పుడు అచ్యుతాపురం సెజ్లోనే మొన్న జూలై 17వ తేదీన వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలిందండి. రియాక్టర్ పేలి ఒకరు చనిపోయారు ఆల్రెడీ అక్కడ. మొన్న జరిగింది నెలే కదా. అవును. అదే విధంగా ఏప్రిల్లో కూడా ఒక ఘటన జరిగిందండి. పరవాడకు సంబంధించినటువంటి ఫార్మసీకి సంబంధించినటువంటి దాని సెజ్లో ఫార్మసిటీలో 2 ఘటనలు జరిగాయి. అక్కడ 6గురికి తీవ్ర గాయాలైనటువంటి ఘటనలు అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. కానీ ఇదేమిటి ఒకేసారి 17 మంది చనిపోవటం అనేటువంటిది 50 మంది వరకు గాయాలు అవ్వటం ఇది చాలా తీవ్రమైంది. కాబట్టి ప్రభుత్వం అంతా రియాక్ట్ అయిపోయి మొత్తం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు వచ్చి అందరూ మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఘటన జరిగినప్పుడు ఆడావుడి చేయటం కన్నా కూడా అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎందుకు చేయకూడదు? అంతే కదా, ఇదే మొదటిసారి కాదు కదా. ఎల్జీ పాలిమర్స్ ఘటన ఇప్పుడు మేడం గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్ గమనటువంటి ఘటన అప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా అంతే రియాక్ట్ అయింది. అప్పుడు బహుశా అది జపాన్ సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళని అసలుకి వాళ్ళని నిందితులుగా చేర్చడం వ్యవహారం వాళ్ళందరినీ కూడా ఇతర దేశాలకు పోనీ కూడా అసలు వీళ్ళ మీద 302 ఐపీసీ 302 కింద హత్యాయత్నం కింద 3 కేసులు నమోదు చేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం. ఆ హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ జరిపి అంత సీరియస్ గా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటే మాత్రమే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే ఘటన జరిగినప్పుడు హడావుడిగా కొంత రివ్యూ చేయటము ఆ తర్వాత వదిలేసేయటం అనేటువంటి వాటి వల్ల ఈ ఘటనలు పునరావృతం అవుతుంది. రెండో అంశం ఏంటంటే మీరు ఒకటి గమనించండి, ఇంటర్నల్ ఆడిట్ గానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఏదైతే సేఫ్టీ మెజర్స్ సంబంధించినటువంటి విషయంలో ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, వీళ్ళకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ మ్యాండేట్ ప్రకారంగా 3 నెలలకో 6 నెలలకో ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ జరపాలి అనేటువంటిది ఉంటుందండి. జరిపినట్టుగా కూడా రాసుకుంటారు. ఇక్కడ ఏమిటి అంటే ఎప్పుడైతే ఒక అధికారి వెళ్ళి సేఫ్టీ ఆడిట్ చేస్తాము అని వెళితే ముందస్తుగానే వాళ్ళు అన్ని చెక్ చేసుకొని అన్ని తయారుగా పెట్టుకొని అన్ని చేస్తారు. మరి అసలు వీళ్ళకి ఆ విధమైనటువంటి సీరియస్నెస్ ఉండి ఆ సేఫ్టీ ఆడిట్ జరిగితే ఇలాంటి ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు మేడం లేవనెత్తినటువంటి అంశము చాలా సున్నితంగా చిన్న అంశంగా కనపడుతుంది. ఏంటి అంటే ఒక సేఫ్టీ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళని ఖచ్చితంగా అక్కడ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ని ప్రతి దగ్గర ఏదైతే ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి ప్రతి కంపెనీలో ఉంచాలి అనేటువంటి నిబంధన ఉంటుంది. మీకు అందుకనే సామాన్యులకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తానండి. ఒక మెడికల్ షాప్ కు సంబంధించినటువంటి మెడికల్ షాప్ నిర్వహణ చేసేటువంటి హక్కు అధికారం ఎవరికి ఉంటుంది? డిఫార్మసీ చేసి ఫార్మసిస్ట్ అయితేనే నిర్వహించాలి అంట. ఆడ సర్టిఫికెట్ ఏమో గోడకుంటుంది, ఫార్మసిస్ట్ ఉండడు. వ్యాపారం చేసుకునే వాళ్ళు మాత్రం అన్ని రకాల మందులు ఇచ్చేస్తాడు. డాక్టర్ లాగానే వాడు వైద్యం కూడా మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వైద్యం చేసేస్తూ ఉంటాడు. తర్వాత ఏదైనా జరిగింది అనుకోండి, ఏదో జరిగినప్పుడు మనం అది ఏదో చిన్న అంశం కాబట్టి మనం చూసి చూడనట్టు పోయేటోండి. ఇప్పుడు ఏంది కొంతమంది ఇప్పుడు డజన్ల కొద్ది ప్రాణాలకు సంబంధించినటువంటి ఇలాంటి చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటే మరి ఆ సేఫ్టీ మెజర్స్ విషయంలో ఉండేటువంటి నిర్లక్ష్యాన్ని మనము తక్కువగా చూడాలా అంటే పాలకుల విషయంలో కూడా ఇక్కడ ఉండేటువంటి లోపం ఏమిటంటే అండి, నేనంటాను ఈ దీంట్లో అసలు మొత్తం మూలంలోనే కొంత లోపాలు ఉన్నాయని నేను అంటాను. అదేంటంటే ప్రభుత్వాలు గాని పాలకులు ఏమి ఆలోచన చేస్తున్నారంటే ఎస్ మన రాష్ట్రానికి పెద్దగా పరిశ్రమలు రావాలి, వ్యాపారవేత్తలు రావాలి, పరిశ్రమలు వస్తే మన జీడిపి ఆదాయం పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి, కావాల్సిందే. ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల్సిందే, మనం అభివృద్ధి కూడా చెందాల్సిందే. మరి అందుకని వాళ్ళకి ఇంకా పూర్తిగా మీ ఇష్టం వచ్చినట్టుగా పరిశ్రమలు నడుపుకోండి, ప్రమాదాలు వచ్చినా సరే మేము చూసి చూడనట్టు పోతాం అనేటువంటిది ఏమనుందా? ఇంతమంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితిలో మనం ఎంత మూల్యానికి మనం ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పగలం? ఇది తప్పు కదా. ఈ విధమైనటువంటి విషయంలో బాధ్యతారహితం కదా. ఒకటి ఏమిటి అంటే పారిశ్రామికవేత్తలు వ్యాపార దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటము, ఎంపీలు అవ్వటము, మంత్రులు అవ్వటము, వాళ్ళ యొక్క ఆలోచన తీరులో కూడా కొంత లోపం ఉందేమని అనిపిస్తుంది. ఏమిటి అంటే వాళ్ళ ఆలోచన వ్యాపారాలను నడపడం, పరిశ్రమలు నడపడం, పారిశ్రామికవేత్తల ఇబ్బందుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మరి పరిశ్రమల్లో పనిచేసి ఆ ఉత్పత్తిని తీసుకొచ్చేటువంటి కార్మికుల జీవితాల సంగతి ఏమిటి?
వాళ్ళ సేఫ్టీ సంగతి ఏమిటి? వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదా? ఎందుకు ఈ నిర్లక్ష్యం ఉంటుంది? అంటే వాళ్ళ ఆ పాలకుల యొక్క ప్రభుత్వాల యొక్క ఆలోచన దూరంలో కూడా లోపం ఉందేమోనని అనిపిస్తుందండి. అందుకని ప్రభుత్వాలు అంటే ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు ప్రజా సేవకులుగా వాళ్ళు దీని నుంచైనా రావచ్చు అండి, వ్యాపార వర్గాల నుంచి కూడా రావచ్చు, తప్పేం కాదు, తప్పని కాదు. వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా ఉండాలి, ఆ బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు అనేటువంటి అంశం కీలకం. రెండవది ఏంటి, మీరు ఒక అంశాన్ని నేను ప్రస్తావన చేస్తా, ఇక్కడ సందర్భం కాకపోతే ఒక విషయాన్ని ప్రస్తావన చేయాలి. ఎవరైతే ఈ విధమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ పలుకుబడి కలిగినటువంటి పారిశ్రామిక ఆ సంస్థల్లోకి ఈ విధమైనటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వెళ్ళి తనిఖీలు చేసి అది ఇది చేసేటువంటి అంత ధైర్యం కూడా ఉండటం లేదండి కొన్ని సందర్భాల్లో. అదే విధంగా పోయిన గవర్నమెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే పొల్యూషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి, మీరు సరి చేయాలని నోటీసులు ఇస్తే రాజకీయంగా మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద చర్చ వచ్చింది. ఉదాహరణ కోసమే నేను అమర్ రాజా బ్యాటరీస్ గురించి చెప్పాను. మీరు పొల్యూషన్ కంట్రోల్ కి సంబంధించినటువంటి అంశాలను పాటించాలి అనే నిబంధన ఉన్నప్పుడు ఎంపీ అయితే ఏమైంది, మంత్రి అయితే ఏమైంది, ప్రజాప్రతినిధి అయితే ఏమైంది, ఖచ్చితంగా ఫ్యాక్టరీ అమలు చేయాలి కదా. ఈ విధమైనటువంటి ఉన్నటువంటి ఆ ప్రివిలేజ్ ని ఈ వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా ఉపయోగించడం. రెండో అంశం ఏంటంటే ఎవరైతే ఇన్స్పెక్షన్ చేయాలి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే సేఫ్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళందరికి సంబంధించినటువంటి కరప్షన్ అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఈ కరప్షన్ ఉపయోగించుకొని ఫ్యాక్టరీస్ ఈ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారు, మేము ఈ విధంగా సేఫ్టీ మెజర్ తీసుకున్నాం అవి అని చెప్పేసి తూతూ మంత్రంగా ఈ విధమైనటువంటి సేఫ్టీ ఆడిట్ జరుగుతున్నటువంటి పరిస్థితులు. తీరా ప్రమాదం జరిగినప్పుడు ఇంత నష్టాన్ని మనము చవి చూడాల్సినటువంటి పరిస్థితులు. ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా కఠినంగా ఉన్నటువంటి నిబంధనలు అమలు చేస్తే చాలండి, కొత్త నిబంధనలు పెట్టక్కర్లేదు. ఉన్న నిబంధనలు సరిగ్గా అమలు చేసి సేఫ్టీ మెజర్స్, సేఫ్టీ ఆడిట్ ఖచ్చితంగా జరిగేటువంటి విధంగా చూస్తే ప్రమాదాలు ఇంత తీవ్ర స్థాయిలో జరిగేటువంటి అవకాశం ఉండదు, ప్రమాదాల సంఖ్య కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అవును, మీరు చెప్పినట్టుగానే ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి ఫైల్ ముందుకు వచ్చిందో నిజమైనటువంటి ఆడిటింగ్ జరిగితే ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఎప్పుడైతే దాని వెనక రాజకీయ పలుకుబడిలో, పారిశ్రామికవేత్తల పలుకుబడిలో ఉన్నప్పుడు నిజమైన ఆడిటింగ్ జరిగినప్పుడు ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మధ్యలో పాపం కార్మికులు బలవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకంటూ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన ఇన్సూరెన్స్లు ఏవో ఉంటే వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు, కానీ మధ్యలో నలిగిపోయేది కార్మికులే. దాని గురించి మాట్లాడదామండి. పైడిరాజు గారు మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వం ప్రకటించిన దానికి సంబంధించినటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో, ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళకంటూ ఒక మృతులకు సంబంధించి ₹1 కోటి ఇచ్చేశారు. క్షతగాతులు ఇంకా రేట్ అనేది ఫిక్స్ చేయలేదు. కాబట్టి అక్కడ వస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ₹1 కోటి ఇచ్చి సరిపెడతారా, అసలు కారణం అన్వేషించరా అంటూ కూడా ప్రభుత్వాన్ని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఇది ఒక విధంగా జరిగిన నష్టాన్ని తేలేము ఎవరిని. ₹1 కోటి నష్టపరిహారం అనేది ఇచ్చి అర్హులైన వారు ఉంటే వాళ్ళకి ఉపాధి కల్పించాలనేది కూడా డిమాండ్ ఉంది, ఖచ్చితంగా చెయ్యాలని. ఎంత అన్యాయం అంటే నిన్న చనిపోయిన 17 మందిలో సార్ 7 నెలలు అయింది ఒక అతనికి పెళ్లి అయ్యి, 4 నెలలు గర్భిణీ అమ్మాయి. ఇది అన్యాయం కదా, వారి జీవితం మొగ్గలోనే తుంచుకుపోయినట్లు లెక్క ఒక విధంగా చెప్పాలంటే. రేపు 5వ తారీఖు కూడా ఒక అతనికి పెళ్లి అవ్వడం ఒకటండి, ఒక కుటుంబంతోనే పోతుంది అది. ఇప్పుడు 7 నెలల కింద పెళ్లి అయింది, ఇప్పుడు 2 కుటుంబాలు ముడిపడి ఉన్నాయి. ఆ తల్లి గర్భంలో 4 నెలల శిశువు ఉంది. ఒక అమ్మాయి వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టడానికి వెళ్తే ఇంకో 2 రోజులు ఉండమని వాళ్ళ బ్రదర్స్ బతిలాడితే ఈమె వాళ్ళ ముందే యాజమాన్యానికి ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటి మేనేజర్ ఫోన్ చేసి ఇంకో 2 రోజులు సెలవులు యాడ్ చేయమంటే ఆయన ఒప్పుకోలేదంట. 2 రోజులు సెలవులు ఇవ్వలేకపోయారంట. ఇలాంటి ఎన్నో ఉన్నాయండి, గాథలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి మీరు ఒకటి గమనించాలి సార్, పరవాడ ఫార్మాసిటీలో, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో 30 కంపెనీలు ఉంటే ఈ అచ్యుతాపురం సర్జలో 208 కంపెనీలు ఉన్నాయి. 30 కంపెనీలు ఉన్న దగ్గర కానీ 208 కంపెనీలు ఉన్న దగ్గర కానీ ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరైన సేఫ్టీ మెజర్మెంట్స్, సోదరి చెప్పినట్టు అఖిల్ గారు చెప్పినట్టు పర్యవేక్షణ ఉంటే ఇటువంటి పునరావృతం అవ్వ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా లేకపోతే గత ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు, ఉదాహరణకి ఎల్జీ పాలిమర్స్ ఉంది, ఎల్జీ పాలిమర్స్ మూసివేయబడిన ఉత్పత్తి లేకుండా ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ లో అది నిల్వ ఉండటం వల్ల అంత ప్రమాదం జరిగింది. ఉదయాన్నే
ఇప్పుడు నిన్న జరిగిన ప్రమాదం ఏంటి, 2 గంటలప్పుడు ఉదయం షిఫ్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళటం, మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు రావడం వల్ల ఎక్కువ మంది కార్మికులు ఉండడం వల్ల ఇంత పెద్ద ఎత్తున జరిగింది. ఇంకా ఆ టైంలో భోజన విరామ సమయం కాబట్టి కొంతమంది బయట ఉన్నారంట. దాదాపు 316 మంది కార్మికులు ఉన్నారు, కానీ భోజన విరామ సమయం కాబట్టి లోపల 67 మంది మాత్రం ఉంటేనే ఈ మాత్రం తీవ్రత ఉంది. అదే కనుక 360 మంది కార్మికులు కూడా వర్క్ ఆన్ డ్యూటీలో ఉన్నట్టయితే ఇంకా ప్రమాదం ఊహించలేము, ఎంత భయంకరంగా ఉండేది. ఊహించలేమండి. అందుకనే మేము కోరేది ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు సెక్రటరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ సేఫ్టీ మెజర్మెంట్ చూసేవాళ్ళు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీళ్ళని ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తం చేస్తూ ఉండాలి. రసాయన పరిశ్రమలు అనేవి ప్రమాదమైన పరిశ్రమలు, అలాగని పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఉండదు, ఇది కూడా ఒకటి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రసాయన పరిశ్రమల పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే బాధపడుతూ ఉంటే ఇది జరగకుండా ఉండదనేది నిజం. భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడానికి చేయవలసినటువంటి చర్యలన్నీ ప్రభుత్వాలు చేయాలి. సంఘటన జరిగింది కాబట్టి నష్టపరిహారం ఇచ్చాం కాబట్టి, కుటుంబాల్లో ఉపాధి ఇచ్చాం కాబట్టి. గతంలో ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు కూడా ఇలాగే పరిహారం ప్రకటించారు, ఇలాగే ₹1,00,00,000 ఇచ్చారు. నిజంగానే వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది ఉపాధి కల్పిస్తామన్నారు. ఆ తర్వాత వాస్తవంగా దానికంటూ ట్రాన్స్పరెన్సీ ఏం లేదు, ఇచ్చే ఉంటారు కానీ ఆ ఉపాధి కలిగించడం వాళ్ళ జీవితాలు ఏమని, ఇలాగే ఎంతోమంది కుటుంబాలు చిన్నాభిన్నమని, నిజంగానే వాళ్ళ జీవితాల్లో కొంతమంది ఉపాధి కలిగించారా, వాళ్లకు జీవితాంతం కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళ బాడీలో ఇంజెక్ట్ అయినటువంటి మెడిసిన్కి మాత్రం దానికి ఎవరేం చేయలేరు మెడికల్గా. అలా ఎంతోమంది ఈరోజు కూడా దాన్ని అనుభవిస్తున్నారు, ఆరోగ్యపరంగా దానికి సంబంధించినటువంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అనుభవిస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు పరిహారం ఇవ్వలేరు. ఎంతో నష్టాలు చూశారు పబ్లిక్ ఆ టైంలో. ఇప్పటికీ వాళ్ళకి పరిహారం లేదు. ఆర్ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ ఉన్నటువంటి గ్రామాల ఆర్ఆర్ వెంకటాపురంలో ఇప్పటి వరకు మంచినీరు కాలుష్యం లేకుండా ఇంకా లేదండి. చాలా మంది కీళ్ళ నొప్పులు, రకరకాలైన వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రభుత్వం ఆ రోజున ఏం చెప్పింది, వీళ్ళ ఆరోగ్యాలు కుదిరి పడినంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఒక ప్రత్యేకమైన వైద్య సదుపాయం కల్పించి అక్కడ ఒక హాస్పిటల్ నిర్మించి ఇది ఖచ్చితంగా పూర్తయ్యే వరకు చూస్తామన్నారు. ఏమైందండి? ఒక 6 నెలల తర్వాత అటు చూసే నాలుగు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి ప్రకటన కూడా ఇప్పుడే ఆర్టీఓ గారు ఒక మాట చెప్పారు, లీగల్ గా చూడాలి, లీగల్ చెక్ చేయాలని. ఇప్పుడే ప్రకటన చేసిన తర్వాత ఈ రోజు రేపు నష్టపరిహారం ఇస్తారు, అందులో ఏం అనుమానించక్కని పని లేదు. కానీ ఎంత పెద్ద పరిశ్రమ ఇలా జరిగిందంటే దీన్ని ప్రత్యేకమైన విచారణ చేయాలి. మరి కృష్ణాంజనేయులు గారు చెప్పారు, ఇందుకు బాధ్యులైన వారి యాజమాన్యం. రాత్రి హోంమంత్రి గారు వెళ్ళినప్పుడు అనిత గారు ఒక మాట చెప్పారు, యాజమాన్యంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆ కిరణ్ అతను ఇక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడు అని. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అండి అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా. మెయిన్ ప్రభుత్వం యాజమాన్యాల పట్ల ఉదాసీనత వైఖరి ఉండకూడదు అనేది ప్రజల అభిప్రాయం, కార్మికుల అభిప్రాయం, సిపిఐగా మా అభిప్రాయం. నేను కోరేది ఒకటే ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా, దీన్ని పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, మళ్ళీ చర్యలు ఉండాలి. 302 ఏదైతే 302 చట్ట ప్రకారం కేసు బుక్ చేయాలి. యాజమాన్యానికి భయం ఉండాలంటే ఒక్క యాజమాన్యం మీద అలా చేస్తే రెండో వాళ్ళు జాగ్రత్త పడతారు. లేకపోతే ఏముందలే ప్రభుత్వాలు పట్టుకొని మేనేజ్ చేయొచ్చు, ఎవరితో ఉన్నతాధికారులతో మేనేజ్ చేయొచ్చు. మీకు విశాఖపట్నం జిల్లాలో ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకి క్షణం ఖాళీ ఉండదండి. 208 ఫ్యాక్టరీలు అచ్యుతాపురం సెర్చ్లో ఉంటే ఉన్న అధికారులు 4-5 ఉంటే ఎప్పుడు తిరుగుతారు? వాళ్ళకి ఇంక ఇతరత్ర బోల్డ్ పనులు అప్పచెప్తారు ప్రభుత్వం, ఎవరి పని వాళ్ళు చేయనివ్వరు. అలాగే 30 ఉన్నటువంటి ఈ పర్వాడ ఫార్మసిటీలో కూడా 1-2 అధికారులు ఉన్నారు. వీళ్ళకి సిబ్బంది సరిపోరు. వీళ్ళకి ఇంకా ఇప్పుడు కొత్తగా చూస్తారు కదా ప్రజాభిప్రాయ సేకరణలు, లేకపోతే కొత్తగా ఏమైనా భూసేకరణలు అయినప్పుడు వీళ్ళకి బోల్డ్ బాధ్యతలు అప్పచెప్తారు. అసలు డ్యూటీ మర్చిపోతారు, ఎప్పుడో వెళ్తారు. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి నిబంధనల ప్రకారం తనిఖీలు చేసినట్టు రికార్డులో రాస్తారు. ఇదేమనుకుంటారంటే బాగా
అదే పైటరాజు మీరు చెప్పినట్టుగానే అవును, ఆ కంపెనీ ఏదైతే ఉందో వాస్తవంగా ఇంత వాటికి స్పందించలేదు, ప్రభుత్వం స్పందించింది, కానీ అది ఎసెన్షియా కంపెనీ అనేది యాక్చువల్గా అమెరికా కంపెనీ, అది అమెరికాలోనే మంచి పేటెంట్ హక్కులు పొందిన కంపెనీ. తర్వాత ఈ మధ్యకాలంలో ఇటు హైదరాబాద్లో కానివ్వండి, ఇటు వైజాగ్లో కానివ్వండి దాని సంస్థలు ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా ప్రధానంగా మల్టీవిటమిన్స్, స్పిరిట్, ఈ మందులు తయారవుతూ ఉంటాయి. అది అమెరికాలో ఉన్న కంపెనీ మాట వాస్తవం, కానీ ఇంతవరకు యాజమాన్యం మాత్రం స్పందించలేదు. చూద్దాం. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఇదేమి ఆ యాజమాన్యం ఒక్కరిదే కాదండి. మీకు భారత పార్లమెంట్ కి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఇందులో వాటాలు ఉంటారండి, భాగస్వామ్యం ఉంటారండి. శాసనసభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇటువంటి వాళ్ళు ఇందులో ఉంటారు. వీళ్ళని సేఫ్టీ చేయడానికి ప్రభుత్వాలు కాపాడుతాయి. మేము కోరేది ప్రజల తరఫున, కార్మికుల తరఫున కోరేది చిత్తశుద్ధిగా వ్యవహరించండి. ఉన్న ఫ్యాక్టరీలు తరచూ తనిఖీలు చేయండి, సేఫ్టీ మెజర్మెంట్ చూడండి, కాలుష్యం ఏ మేరకు ఉందో చేసి ఆయా కంపెనీలకి ఎప్పటికప్పుడు తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని మీరు హెచ్చరిక చేయాలి, తనిఖీలు చేయాలి. పునరావృతం కాకుండా ఉంటుంది. అవును, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే తెర ముందుకు వస్తూ ఉంటాయి, తర్వాత అందరూ మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకుంటే మీరు చెప్పినట్టు చాలా మంది ప్రాణాలు కాపాడినవుతారు, సంస్థ కూడా సక్రమ మార్గంలో నడిచిద్దండి. మాట్లాడదాం పైటరాజు గారు. సాత్విక్ గుప్తా గారు, ఫార్మా, అసలు ఈ ఫార్మా ఉద్యోగం అంటేనే దాదాపు ప్రాణాలు అర్పించాల్సిన అవసరం అన్న పరిస్థితి వచ్చింది. ఫార్మా ఉద్యోగం అంటే ఇంకా ప్రాణాలు ఇచ్చేయాలి అనేటువంటి ఒక స్లోగన్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, చూడండి దాదాపుగా మీకు తెలియదేమో లేదు, ఫార్మా సంబంధించినట్టు ఏ కంపెనీ తీసుకున్నా, ఇటు ఒంగోలులో ఇటీవల భగీరథ లాస్ట్ ఇయర్ జరిగింది కెమికల్స్ సంబంధించినటువంటి, అలాగే ప్రతిదీ ఫార్మా ఎక్కడ తీసుకున్న అగ్ని ప్రమాదాలకే తావవుతుంది. ఇక ఫార్మాలో జాయిన్ అవ్వటం అంటే ఇక అది ప్రాణాలు అర్పించాల్సిన ఉద్యోగం అంటే ఏమంటారు? నేను ఫార్మా ఒకటే అనను అండి. రీసెంట్లీ మనం చూసుకున్నట్టు అయితే నార్త్ లో 2 చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి రీసెంట్లీ, 1 month బ్యాకే. ఒక దగ్గరేమో 22 మంది చిన్న పిల్లలు 1-2 days పుట్టిన చిన్నారు పిల్లలు చనిపోయారు. ఇంకొక దగ్గర ఏమో ఒక అడ్వెంచరస్ పార్క్ లో దగ్గర 15 మంది పిల్లలు చనిపోయారు. సో ఇది మనము ఒకటి అండి, నాకు అంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు నాకు ఇక్కడ నుంచి కాదండి ఇంటర్నేషనల్ లెవెల్లో కాల్స్ వచ్చాయి. బికాస్ నేను ఐఎమ్ అ మెంబర్ ఆఫ్ అయోష్, ఓకే, అండ్ ఆల్సో నిపాష్ అండి. సో ఆ టీమ్ లో నేను మెంబర్ అవ్వడం వల్ల నాకేంటంటే ఒకటి యూకే రిలేటెడ్, ఒకటి యుఎస్ఏ రిలేటెడ్. నాకు ఏమని వస్తున్నాయంటే వాట్ ఇస్ దిస్ అంటే, మీకు ఇండియాలో ఎలాంటి ఫైర్ అండ్ సేఫ్టీ యునో అండ్ ఎందుకనేసి, బికాస్ ఇండియా బీయింగ్ ద మోస్ట్ డెవలపింగ్ కంట్రీ and India being the most populated country in the world right now, మనము ఉన్న డెవలప్మెంట్ కి, జరిగే డెవలప్మెంట్ కి ఉన్న ఉన్న నెంబర్ ఆఫ్ పీపుల్ ఏదైతే మన డేటా ఉందో దాని ప్రకారం చూసుకున్నట్టు అయితే చాలా మంది చనిపోవడము అనేది ఒకటి చూసుకున్నట్టు అయితే, ఇప్పుడు మీరు మాట్లాడుకున్నప్పుడు ఒక పాయింట్ వచ్చింది ఏమనేసి అంటే ఇదేంటి ఒకరికి ₹1 ఇవ్వడం జరుగుతుంది చనిపోయిన వాళ్ళకి అని. కానీ ఒకటి చెప్తానండి, అబ్రాడ్ లో మనం చూసుకున్నట్టు అయితే ఒక్కరి ప్రాణాలకి hundreds of crores కి పెడతారు. ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్తాను, కేఎఫ్సి ఉంది, ఒక ముసలి అతను స్టార్ట్ చేసిందే, అది ఎంత పెద్ద పర్సన్ అయ్యాడో ఈ రోజు మీకు తెలుసు, అది ఎంత పెద్ద హిట్ అనేది. సో లక్ క్యాల్కులేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, నువ్వు ఈ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నువ్వు ఎప్పుడు ఏ ఏజ్ లో ఎలాంటి పొజిషన్ లోకి వెళ్తావు అనేది, ఎంత డెవలప్మెంట్ ఇస్తావు అనేది ఎవరు చెప్పలేరు, చెప్పలేనిది కూడా. సో అందుకే లైఫ్ కి వాల్యూ అనేది, లైఫ్ కి మనీ విధంగా వాల్యూ అనేది చాలా ఎక్కువ అబ్రాడ్. బట్ మనం ఇక్కడ చూసుకున్నట్టే ఎక్కడైనా ఏదన్నా కన్స్ట్రక్షన్ అవుతుంటే కాలు ఇరిగింది అనుకో 5 లక్షలు ఇస్తే సరిపోతుంది, చనిపోయారు అనుకో 3 లక్షలు ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ దీని వల్లే సగం మందికి దీని వల్లే సగానికి పెద్ద సగం అనేది మనుషులకి భయం లేకుండా పోతుంది. అంటే ఒక ప్రాణం పోతే ఒక 2-3 లక్షలు ఇస్తే సెట్ అయిపోతుంది అనే ఒక మైండ్ సెట్ అనేది చాలా ఎక్కువ డెవలప్ అయిపోతుంది. అతని ఇంటి యాజమాన్య, అతని జీవన ప్రమాణం ఏంటి, అతని సంపాదన ఎంత, అతని మీద ఎంతమంది ఆధారపడ్డారు, అతని సంపాదనకి ఎన్ని రేట్లు కలిపితే ఇన్ని సంవత్సరాలుగా అతను వాళ్ళ లైఫ్ స్టైల్ గా డిస్టర్బ్ అవ్వదు అనేది క్యాలిక్యులేట్ ఏ ఉండదు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన క్యాల్కులేషన్ ఏదవుతుందో ప్రతి ఒక్క దేశంలో కూడా ఈ క్యాల్కులేషన్ అనేది పాటిస్తారు. కానీ మన దగ్గర అది పాటించమే, అది చాలా బాధపడాల్సిన సినారియో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం చూసుకున్నట్టు ఇప్పుడు మనం ఫార్మా కంపెనీ, మీరు ఇంతకు ముందు ఏమన్నారంటే
ఫైర్ యాక్సిడెంట్స్ అన్నారు. కాదండి, నాట్ ఓన్లీ ఫైర్ యాక్సిడెంట్స్, ఒక హెల్త్ అండ్ సేఫ్టీ యాక్ట్ కింద చూసుకున్నట్టు అయితే ఎంతమంది అండి గ్లౌజులు వేసుకుంటారు, ఎంతమంది పీపీఈస్ యూస్ చేస్తారు? ఎందుకంటే డిఫరెంట్, నేను విజిట్స్ కి వెళ్తానండి, నేను సైట్ విజిట్స్ కి వెళ్తాను, నేను ఎవ్రీడే ఒక ఇండస్ట్రీకి వెళ్తాను. సో నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు, ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తారు అన్ని చూస్తూ ఉంటాను. కాబట్టి నేను చెప్తున్నానండి, మనం చూసుకున్నట్టు అయితే 100% కంపెనీలకు మనం విజిట్ చేస్తే ఎక్కడో ఒక్కరు మాత్రమే ఇలాంటివి యూస్ చేస్తారు. అంటే క్యాప్స్ యూస్ చేయడం, మాస్క్ యూస్ చేయడం, గ్లౌజెస్ యూస్ చేయడం, అంతే తప్పించి లేకపోతే యూస్ చేయడం. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే ఇవన్నీ యూస్ చేయడం వల్ల మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము, ఇట్స్ వేస్ట్ ఆఫ్ బడ్జెట్. ఎందుకు అంటే వాళ్ళకి వచ్చి పనిచేసే వాళ్ళకి ఏమవుతుంది ఏంటి? ఇప్పుడు నేను రీసెంట్ గా చెప్తున్నానండి, దీంట్లో కూడా నేను వెళ్ళడం జరుగుతుంది. హలో, వినిపిస్తుంది, చెప్పండి. రీసెంట్ గా నేను ఇప్పుడు రైస్ మిల్స్ ఇక్కడికి కూడా వెళ్తే అక్కడ వాళ్ళు పనిచేసే విధానంలో ఒడ్లు పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు అనేది కళ్ళలో పడడం వల్ల చాలా మంది ఇబ్బంది ఫీల్ అవుతుంటే వాళ్ళకి ఐ వాష్ అనేవి ఇలాంటివి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి సేఫ్టీలో. మనం అవి ఏమైనా ఇంట్రడ్యూస్ చేద్దామంటే ఎందుకండి ఖర్చు, ఒక వాటర్ పోసుకుంటే అయిపోతుంది కదా, యూనో గ్లౌజెస్ వాడితే సరిపోతుంది కదండి, ఏముంది 100 రూపీస్ మాట్లాడదాం, డబ్బా వస్తుంది. అంటే ఎందుకండి 500 వేస్ట్ చేసుకోవడం, దాని బదులు వాళ్ళకు ఒక ట్రీట్ లాగా తీసుకెళ్లి నెలకోసారి ఏదో ఒక ట్రీట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్న ఇదిలో వాళ్ళు యూనో వెళ్ళిపోతున్నారు. సో ప్రతి ఒక్కటి బడ్జెట్ కాకుండా అసలు మనం సేఫ్టీ నార్మ్స్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే అట్లీస్ట్ మనకు తెలంగాణలో అన్న మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సపరేట్ గా ఉండి దీనిపైన స్పెషల్ గా తీసుకుంటున్నారు. బట్ ఎంత వరకు ఫైర్ అండ్ సేఫ్టీ నార్మ్స్ అనేది పాటిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ లో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, కొన్ని వందల కొద్ది వేల కొద్ది ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవునా? బట్ అన్నిట్లలో కూడా రిపోర్ట్స్ అనేవి ఎందుకు మనకు బయట పెట్టరు? ఖచ్చితంగా ఇప్పుడు ఇదేంటి బడ్జెటింగ్ చేస్తుంటే బడ్జెటింగ్ మ్యాండేటరీ అని చెప్పేసి మొత్తం అంతా టెలికాస్ట్ చేస్తారు కదా, మరి ఎందుకు అని చెప్పేసి సేఫ్టీ పైన కూడా డిక్లరేషన్స్ ఇచ్చి సేఫ్టీ ఇస్ మ్యాండేటరీ అని చెప్పేసి ఎందుకు అలాంటి ఒక రెవల్యూషనరీ స్టెప్స్ ఎందుకు తీసుకోరు? బయట దేశం ప్రతి ఒక్క దేశంలో తీసుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగానే సాత్వి గారు, మీరు చెప్పినట్టుగానే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ దగ్గర కూడా డెకత్లాన్ సంబంధించినటువంటి బిల్డింగ్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. లోపలే పాపం ఆ బిల్డింగ్ లోనే పాపం మృత్యువాత పడ్డారు, లోపలే తగలబడిపోయారు చాలా మంది. అప్పుడు కూడా ఇదే హడావుడి, ఇదే ఫైర్ యాక్సిడెంట్, ఇదే బిల్డింగ్లు, ఇదే నామ్స్, ఇవే గోల. అప్పుడు కూడా ఇలాగే రకరకాల బిల్డింగ్ మీద నోటీసులు పంపించారు. తర్వాత ఆ నోటీసులు పంపిస్తారు కానీ దానికి సంబంధించినటువంటి అవును మాట్లాడదామండి, కృష్ణాంజలి మాట్లాడదాం. వచ్చేసి మాట్లాడదాం సాత్వి గారు, మీ టెక్నికల్ ఏదో ప్రాబ్లం ఉంది. లిటరల్లీ చెప్తున్నానండి, ప్రతి ఒక్క కమర్షియల్ మాట్లాడతాం సాత్వి గారు, టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సాత్వి గారు. కృష్ణాంజనేయులు గారు, ఏదైతే ఈ ఒక నిమిషం అండి, ఏదైతే ఎసెన్షియా సంబంధించినటువంటి వాటిలో ఇప్పటికి 17 మంది అని చెప్తున్నారు. కాకపోతే ఇంకా కొంతమంది అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి అసలు విషయం ఏంటంటే రాత్రి 9 గంటల తర్వాత ఆ కంపెనీ ఏదైతే ఉందో బ్యాక్ గేట్ నుంచి, ఆ వెనక గేట్ నుంచి చాలా మందిని ఇంకా కొంతమంది సంచుల్లో మూట కట్టేసి ఆ అంబులెన్స్లో పంపించేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కానీ దానికి సంబంధించినటువంటి రక్త సంబంధులు కానీ విషయాలు తెలియకుండా, ఇంతవరకు ఎవరెవరు అనేది చెప్పకుండా చాలా వరకు ఆ మూట కట్టేసి వెనక గేట్ నుంచి పంపించారనేటువంటి ప్రధానంగా అక్కడ వస్తున్నటువంటి డిమాండ్, ఇది ఎంతవరకు మీ దృష్టికి వచ్చిందా? రహీం గారు, ఇక్కడ ఈ వాదనలో వాస్తవం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. పైడిరాజు గారు కూడా నా యొక్క అభిప్రాయాన్ని అంగీకరిస్తారు లేదని చూద్దాం, ఎందుకంటే ఆయన కార్మిక నాయకులుగా వాళ్ళ పార్టీ తరఫున చూస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఆ విధంగా ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాలని వెనక తరలిస్తే దానివల్ల వాళ్ళకి వచ్చేటువంటి లాభం ఏముంటుంది? ఒకవేళ ఈ రోజున 17 మంది చనిపోయారు, లేదా 30 మంది చనిపోయారంటే తీవ్రత పెరిగిద్ది అనేటువంటిది అనుకోవచ్చేమో. ఒకవేళ అందుకని ఏమైనా చేశారని అనుకో. ఒకటి, అసలు మొత్తం ఎంత మంచి పని చేస్తున్నారు అక్కడ, 300 మంది 64 మంది అక్కడ లోపల ఉన్నారు. ఆ షిఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఇప్పుడు 55 మంది వరకు క్షతగాత్రులు చనిపోయినటువంటి వాళ్ళు కనపడుతుందండి. ఒక 4-5 సంఖ్య తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అనేది దాన్ని చెక్ చేయడం అనేది ఇన్ని గంటల సమయం ఏం పట్టదండి. ఒకటి ఏమిటి అంటే ఒకళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ యొక్క బాడీస్ కనపడలేదని, ముఖాలు కనపడలేదని, అందుకని
చనిపోయారని ప్రకటించిన తర్వాత కూడా డెడ్ బాడీస్ కనపడినటువంటి ఇంకా 2, 3 ఉన్నాయి అనేటువంటిది ఒక చర్చ ఉంది. అది ఒక అంశం, దాన్ని ఎట్లాగో తేలుస్తారు. ఒకటి ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాలు ఎవరి తరపున ఉంటాయి అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి మాట నేను చెప్తానండి. అందరూ అనుకుంటున్నారు ప్రభుత్వం వచ్చేసింది, ముఖ్యమంత్రి వచ్చేసాడు, వచ్చేసి నాకు ఫస్ట్ ప్రయారిటీ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు, క్షతగాత్రులు, అందుకని నేను వీళ్ళ కుటుంబాలు పరామర్శించాను, అందుకని ఆసుపత్రికి వెళ్ళానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఓకే, బాగానే ఉంది, మీరు పరిహారం కూడా ప్రకటించేస్తారు. ఒకటి నేనేమంటానంటే వీళ్ళకి నిజంగా కార్మికుల పట్ల శ్రద్ధ ఉండి వాళ్ళ యొక్క జీవితాల మీద వీళ్ళకి బాధ్యత ఉంటే ఇంతమంది చావుకు కారణమైనటువంటి యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా దీనికి జరిగినటువంటి కారణాలు ఇవి, దీని ప్రమాదానికి కారణాలు ఇవి అనేటువంటి దాని మీద బాధ్యతగా ఒక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒకళ్ళన్నా మాట్లాడారండి? మాట్లాడలేదు. నువ్వు ఏం చెప్తున్నారు? యాదగిరి ఎక్కడో అమెరికాలో ఉంటాడు, అమెరికాలో ఉండి ఆయన ఇక్కడికి వచ్చి రోజు ఆపరేటింగ్ చేసి నడుపుతూ ఉంటాడా? యాజమాన్యం అంటే ఏంటి? యాజమాన్య వ్యవస్థలు అనేక రకాల మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అనేక స్థాయిల్లో ఇక్కడ పని చేసేటువంటి వాళ్ళు, పని చేయించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళని ఎందుకు నేనేం తీసుకొచ్చి ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడించమని అనటం లేదండి. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మీ పోలీసు రక్షణలోనే ఉండండి, పోలీసులు ఎలాంటి ఈ రోజు కేసు అయింది కదా వాళ్ళ మీద, ఆల్రెడీ కేసు, వాళ్ళు నిందితులు. ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని ఏంటి? ఫస్ట్ వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అని తెలియాలి. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక తప్ప ఆ నివేదిక వెళ్ళి చూసి చేశారు. మరి అదే ఆ మేనేజ్మెంట్ కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ విషయంలో ఉండి వాళ్ళు జరిగినటువంటి పరిణామాలు వివరిస్తే అసలు ఎందుకు జరిగింది అనేటువంటి దాని మీద ఇంకా కొంత ఇది వచ్చేదానికి అవకాశం ఉంటది కదా. అదే విధంగా మీరు హెల్త్ సేఫ్టీ కానీ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ విషయంలో కానీ లేకపోతే ఎక్విప్మెంట్ వాడేటువంటి విషయంలో కూడా ఇప్పుడు గుప్తా గారు కొన్ని ప్రపోజల్స్, కొన్ని అంశాలను లేవనెత్తారు. నేను ఈ ఘటనలో వచ్చినటువంటి ఒక ఉదాహరణ చెప్తానండి. క్షతగాత్రుల్లో ఒక యువకుడు ఈ రోజున ఆసుపత్రిలో మాట్లాడేటువంటి క్రమంలో నేను విన్నాను. అతను హెల్మెట్ పెట్టుకొని ఉండటం వల్ల అతని మీద పైన ఈ పెచ్చులు ఊడినటువంటి పడ్డప్పటికీ కూడా కింద పడిపోయాడు. హెల్మెట్ ఉండటం వల్ల తల పగలలేదు. ఒకసారి పేలుడు వల్ల జరిగింది. మళ్ళీ లెగిసి మళ్ళీ బయటకు వద్దాం అనుకున్న లోపల రెండోసారి పేలుడు జరిగినటువంటి పరిస్థితి. అయినా సరే కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో డొల్లుకుంటూ బయటకు వచ్చాడట అతను. అంటే అతను తలకి హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, అంటే తీవ్రమైనటువంటి గాయాలై అక్కడ స్ప్రో కోల్పోయి చచ్చిపోయేటువంటి పరిస్థితి లేకుండా బయటపడి, అంటే కనీసమైనటువంటి సేఫ్టీ మెజర్స్ కింద అక్కడ హజార్డ్ కి సంబంధించినటువంటి అలాంటి కంపెనీల్లో హెల్మెట్స్ అనేటువంటిది కంపల్సరీగా ఒక ప్రమాదం జరిగితే ఎలాగుంటది, లోపలికి వెళ్ళాడు అని అంటే ఎప్పుడైనా ప్రమాదాలు జరిగేటువంటి విధంగా ఎప్పుడు హెల్మెట్స్ ఉండాల్సిందే కదా అక్కడ. బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ విధమైనటువంటిది మినిమం పాటించినటువంటి కారణం ఎందుకు అని అంటే ఇందాక గుప్తాగా సింపుల్ గా చెప్పేది మనకెందుకని ఖర్చు అనేటువంటిది. మరి ఖర్చు అంటే ఇంతమంది ప్రాణాలు పోతే ఆ ప్రాణాలకు సంబంధించినటువంటి విలువ మనం వాళ్ళకి తిరిగి ఇవ్వగలుగుతాం. మీ ఖర్చు హెల్మెట్ ఖర్చు గురించి ఆలోచిస్తే ఆ హెల్మెట్ కింద లేకపోతే ఆ కార్మికుడు ఈ రోజున మనకు ఆసుపత్రిలో కూర్చొని మాట్లాడటానికి అతను ఉండేవాడు కాదండి. అవును, అలాగా మిగతా ఈ 17 మందిలో ఎంతో మంది కాపాడబడేవాళ్ళు కదా. అవును, ఆ శాఖకు సంబంధించి హెల్మెట్, దాంట్లో ఇంకొక డిపార్ట్మెంట్ ఇంకో సేఫ్టీ, ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో సేఫ్టీ, అలాంటి ప్రికాషన్స్ పాటిస్తే ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు. సేఫ్టీ మెజర్స్, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ మెజర్స్, అదే విధంగా యాక్సిడెంటల్ ప్రివెన్షన్ సంబంధించినటువంటి ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకుంటే ఇంత తీవ్ర స్థాయిలో ప్రమాదాలు జరగటానికి అవకాశం లేదు, ప్రివెన్షన్ కి అవకాశం ఉండేది. ఓకే, సమయం లేదు, మాట్లాడదాం, సమయం లేదు. సాత్విక్ గుప్తా గారు, చివరిగా చెప్పండి, ఏదైతే ప్రధానంగా విన్నది ఏంటంటే ఈ ఫైర్ సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఈ రియాక్టర్ సంబంధించిన కానివ్వండి, ఎక్కడైతే బాయిల్డ్ సంబంధించిన కానివ్వండి, అగ్నికి సంబంధించిన దగ్గరలో పనిచేసే కార్మికులు కానివ్వండి, వీళ్ళందరికీ ఇన్సూరెన్స్లు ఇవ్వరు అనేటువంటి ఒక మాట వినబడతా ఉన్నది. నిజంగానే అలాంటి ఉందా? వీళ్ళందరికీ ఇన్సూరెన్స్లు ఇవ్వరా కంపెనీలు? ఓకే, పైడిరాజు గారు చెప్పండి. ఓకే, చివరిగా చెప్పండి, ప్రభుత్వానికి కేవలం పరిహారమే కాకుండా కార్మికుల తరఫున మీరు క్షతగాల తరఫున ఏం డిమాండ్ చెప్పాలనుకుంటారు? ఫైనల్గా చెప్పండి.
రహీం గారు ఈ పాయింట్ లో చెప్పండి. ఒక పాయింట్ ఒక్క నిమిషం అండి రాజు గారు ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు చెప్పండి. గారు ఒక్క మాట, చెప్పండి. మీరు అడిగారు కదా ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి విషయంలో అవును. నాకున్నటువంటి అవగాహన మేరకు నేను చెప్తానండి, ఇన్సూరెన్స్ ఇవ్వరు అని కాదండి, వాళ్ళకి తీవ్ర స్థాయి ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రీమియం ఎక్కువ కట్టాలండి, అయితే మాత్రమే వాళ్ళకి ఇస్తారు. అందుకనే అంత ప్రీమియం కట్టి యాజమాన్యాలు తీసుకో, అది అన్నమాట వాళ్ళ నిర్లక్ష్యం. నాకున్నటువంటి అవగాహన మేరకు అదే కామన్ గా మనం తీసుకునే ఇన్సూరెన్స్ కి వాళ్ళు తీసుకునే ఇన్సూరెన్స్ కి కొంచెం ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉన్నది. ఓకే రైట్ అండి, సమయం అయిపోయింది. మరి దీని గురించి ఒకసారి డిస్కస్ జరుద్దాం. ఓకే, చర్చలో పాల్గొనేందుకు కృష్ణాంజలి గారికి, అదేవిధంగా సాత్విక గుప్తా గారికి, పైడిరాజు గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనా ఎసెన్షియా సంబంధించిన ప్రమాదం అనేది ఇది కొత్త ఏమి కాదు. వైజాగ్ ప్రాంతంలో కానివ్వండి, ఇటు సెజ్జు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పదే ఈ ఫార్మా కంపెనీలో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కానీ ప్రభుత్వం జరిగినప్పుడు మాత్రం ఎలాంటి పరిహారం ప్రకటిస్తుంది కాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని చూస్తూ ఇది ఈనాటి మిడ్ డిబేట్. రేపటి మిడ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి స్వతంత్ర టీవీ.